ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఏదో సినిమా సీన్ కాదు, నిజంగా జరిగిన ఒక ట్రైన్ మర్డర్. అవును, మంగళవారం రాత్రి దాదాపు 10 గంటల 45 నిమిషాల సమయంలో మయాంక్ అనే 22 ఏళ్ల యువకుడు మరియు రోషన్ అనే మరో వ్యక్తి ఇద్దరు లోకల్ ట్రైన్ లో ఎక్కారు. ఆ ట్రైన్ అంధేరు నుంచి బోర్వెల్ వైపు వెళ్తుంది. ఈ ఘటన ముంబైలోని చర్చిగేట్ పరిసర ప్రాంతాల్లో జరిగినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో బయట భారీ వర్షం పడుతుంది, ఎందుకంటే ముంబైలో ఇప్పటికే మాన్సూన్ ప్రారంభమైంది. అప్పుడు మయాంక్ రోషన్ తో ఈ డోర్ క్లోజ్ చేయి, బయట నుంచి వర్షం లోపలికి వస్తుందని చెప్పాడు. కానీ రోషన్ మాత్రం నేను డోర్ క్లోజ్ చేయనని చెప్పాడు. ఈ చిన్న విషయం పైనే ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ తర్వాత ఆ గొడవ మరింత పెరిగింది. అప్పుడే రోషన్ తన జేబులో నుంచి నైఫ్ తీసి నేరుగా మయాంక్ కడుపులో పొడిచాడు. అంతమంది ప్రజల మధ్యలోనే ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత కత్తితో దాడి చేశాడు. దాడి చేసిన వెంటనే రోషన్ పరుగులు తీస్తున్న ట్రైన్ నుంచి దూకి పారిపోయాడు. పోలీసులు మయాంక్ ను అక్కడి నుంచి హాస్పిటల్ తరలించారు. కానీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మయాంక్ ప్రాణాలు కోల్పోయాడు. అంటే అతను మరణించాడు. ఇప్పుడు మయాంక్ మన మధ్య లేడు. అతనికి కేవలం 22 ఏళ్లు మాత్రమే. అతను ఫినాన్స్ చదువుతున్నాడని, ముందు చాలా మంచి భవిష్యత్తు కూడా ఉందని చెప్తున్నారు. కానీ ఒక చిన్న వివాదం అతని జీవితాన్ని ముగించేసింది. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండండి. అవసరం లేని వాదనలు చేయకండి. ఏదైనా తప్పుగా అనిపిస్తే ముందుగా పోలీసులకు కాల్ చేయండి. ట్రైన్ లో అయినా, హాస్పిటల్లో అయినా, లేదా మీకు ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినట్టు అనిపించినా ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీరు ఒంటరిగా వెళ్లి ఎదుటి వారితో గొడవ పడకండి. ఎదుటి వారి మనసులో ఏముంది, అతను ఎలా స్పందిస్తాడనేది మనకు తెలియదు. అందుకే ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి.